ఈ దినపు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మన ధ్యానాంశముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చూడగలిగేవారు ఆ మాటలు తెరచి చూస్తూ ఉండగా 9వ వాక్యాన్ని మనం చదువుదాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ దైవలేఖనంలో రాయబడిన ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ప్రేమగల దేవుడు ఇశ్రాయేలు జనాంగం యొక్క మహాభయంకరమైన చెర నుంచి విడుదల కలిగే ఆ సందర్భాన్ని గురించినటువంటి గొప్ప ప్రవచనాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి ఈ సంగతి జరగడానికి 70 సంవత్సరాల ముందే ప్రవచింపచేశాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క మాటలు కాదన్నారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించారు, తృణీకరించారు. దేవుని యొక్క వాగ్దానాలకు, ఆశీర్వాదాలకు దేవుడు వారిని పాత్రులుగా ఎంచితే ఆయన కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు తృణీకరించారు. మోషే కాలం నుంచి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయా కాలాల్లో ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా, నా మాట వింటే మిమ్మల్ని సకలాశీర్వాదాలతో నింపుతాను, నా మాటను తిరస్కరించి నాకు దూరంగా వెళితే ఇదిగో ఈ దేశంలో నుంచి, మీకు వాగ్దానం చేసిన దేశంలోంచి మీరు పెళ్ళగించి సకల జనాంగాల్లోనికి చెదరగొట్టేస్తాను అని చెప్పాడు. అయినా మీరు మరలా చెదిరిపోయిన దేశాల్లో ప్రజల మధ్య శ్రమ అనుభవిస్తున్నప్పుడు నా వైపు తిరిగి మీరు ప్రార్థన చేస్తే నేను మరలా తీసుకొచ్చి మీకు వాగ్దానం చేసిన దేశం నాటుతాను అని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింపచేశాడు. కానీ ప్రజలు వినలేదు. అందుకనే వారికి బహుభయంకరమైన శ్రమ కలిగింది. ఆ శ్రమలో వారు క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో భయంకరమైనటువంటి యుద్ధము ద్వారా బబులోను రాజు నెబుకద్నెజరు కల్దీయుల జనాంగాలు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చి ప్రజలను భయంకరమైనటువంటి చిత్రవదలు చేసి చంపి మందిరాన్ని పడగొట్టి బలవంతులైన వారిని, యవనులైన వారిని చెరబట్టుకుని బబులోను దేశాన్ని తీసుకుపోయారు. దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత వారు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు వారిని మరలా తిరిగి కోరెషు పరిపాలన మొదటి సంవత్సరంలోనే విడుదల చాటించి వారిని తీసుకొచ్చినట్లుగా దైవలేఖనం జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఈ సందర్భాన్ని మనం చదువుకున్నాము అంటే, వారు పరాయి దేశంలో బానిసలుగా ఉన్నట్టుగానే ఈరోజు దేవుని బిడలమైన మనమందరము కూడా పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. ఈ లోకంలో ఎన్ని అద్భుతమైనటువంటి భోగభాగ్యాలున్నా, ఎన్ని అద్భుతమైనటువంటి వనరులు మనకున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, మనం సాధించగలం, చేయగలం అనుకునే పరిస్థితులు ఎన్ని మనకు తోడుగా ఉన్నా ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం చూస్తున్నాం తరచుగా ఈ మధ్యలో వరదల వలన కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి అనేటువంటి వార్తలు. కేరళ రాష్ట్రంలో వైనాడ్ అనే ప్రాంతంలో అందరూ నిద్రలో ఉండగా కురిసిన వర్షాలకు కొండపేట్ల మీద కట్టుకున్న ఇల్లు, కొండలు కూలిపోయి బహుభయంకరంగా రీతిలో వందలాది మంది మనుషులు కుటుంబాలతో, ఇళ్లతో సహా నేలమట్టం అయిపోయారు. విచిత్రమైన సంగతి. ఒక ఇల్లు కట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. ఒక చిన్న ఇల్లు, ఒక 50 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. పైసా 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 కూడగట్టుకొని ఎన్నో శ్రమలు కోర్చి ఇల్లు కట్టుకొని, ఆహా ఈసారి నా ఇంట్లో నేను బ్రతకొచ్చు కదా అని సంతోషించేటువంటి ఆ గడియలో ఇల్లు మొత్తం నామరూపాలు లేకుండా కూలిపోయి కొట్టుకుపోతే, ఒకే ఇంటి కింద కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సమాధి అయిపోతే ఊహించండి ఒకసారి. ఏది పర్మనెంట్, ఏది శాశ్వతం? నీకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు, మేము పర్వాలేదు ధీమాగా బ్రతికేస్తామనుకున్నవాళ్ళు, రాజకీయ అధికారాలు పరపతిలో ఉన్నవారు ఈ లోకంలో వారు క్షణకాలంలోనే మాయమైపోతున్న సందర్భాలు చూస్తున్నాం. దేన్ని బట్టి అతిశయిద్దాం?
దేన్ని బట్టి నాకు పర్వాలేదని ధీమాగా ఉందాం. దేన్ని బట్టి మన హృదయాలలో అహంకారాన్ని గర్వాన్ని కలిగి బ్రతికేద్దాం. ఒక్క మాట చెప్పాలి, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే ఈ లోకంలో బ్రతకడం మా వల్ల కాదని. దేవునికి స్తోత్రం. అప్పుడు మన మనసులో ఏముండాలి తెలుసా? మేము పరదేశులము, నువ్వు ఉండమన్నావు, ఇక్కడ ఉన్నాం, నువ్వు పెడుతున్నావు, మేము తింటున్నాం, నువ్వు దీవిస్తున్నావు, మేము బ్రతుకుతున్నాం, నువ్వు భద్రపరుస్తున్నావు, మేము కాపాడబడుతున్నాం. నీ కాపుదల, నీ చెయ్యి, నీ కనుదృష్టి మా మీద నుంచి తొలగిస్తే మేము ఎందుకు పనికిరాని వారు అనే గ్రహింపుతో, కృతజ్ఞతతో, విధేయతతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అలా బ్రతకాలంటే ఈ చెరదేశము నుంచి, పరదేశులుగా ఉన్న ఈ లోకం నుంచి ఇవాళ రేపో ఎల్లుండో 20 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత నీ నిత్య దేశానికి నువ్వు వెళ్ళడానికి నువ్వు బ్రతకాల్సిన జీవన విధానాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఎలా బ్రతకాలి, ఎలా ప్రయాణం చేయాలి అనే మాటలు 2 చెప్పబడ్డాయి ఇక్కడ. ఎలా ప్రయాణం చేయాలి, ఎలా బ్రతకాలి అంటే ఇదిగో దైవలేఖలో చెబుతున్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొంచెం తేటగా నేను 3 చిన్న విషయాలు గుర్తు చేస్తాను. ఈ లోకంలో నువ్వు నెమ్మదిగాను, ధీమాగాను, సుఖంగాను, ప్రశాంతంగాను, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు బ్రతకాలంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడింది, అది మీరు చూడొచ్చు. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని దేవుడు తన దాసుని ద్వారా ప్రవచింపజేశాడు. 14వ వచనం చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. నిత్యము ఎలా బ్రతకాలి? భయము కలిగి బ్రతకాలి. ఏ భయం? ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. పిల్లిని చూస్తే భయం, నల్లిని చూస్తే భయం, అవునా, కుక్కను చూస్తే భయం, నీటిని చూస్తే భయం, ఇంజక్షన్ అంటే భయం, అగ్ని అంటే భయం, ఎత్తు స్థలాలంటే భయం, నీరంటే భయం. ఈ భయాలు కాదు. ఈ భయాలు లోకంలో ప్రతివానికి ఏదో భయం ఉంటుంది. ఏ భయం లేకపోయినా భార్య అంటే భయం, అవునా. ఇలా అలా చూస్తున్నారంటే మేము కూడా భయపెట్టగలమా? భయపెడతారు. అర్థమవుతుందా? ఎంత లావు మీసాలు గడ్డాలు మొలుసునైనా భయపెడతారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. దెయ్యం పోవాలంటే ఏం చేయాలని అడిగాడంటే ఒకడు. మంత్రమో ప్రార్థనో చేయాలా. మరి దెయ్యం రావాలంటే ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. సింపుల్. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందంట? ఆఖరి పెళ్ళి ఇలాగ అయిపోయింది. సామ్యాలు గట్టిగా నవ్వుతున్నాడు. సుజాత ఏం చేస్తుంది ఏంటో. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమంటే మన పిల్లలందరూ మంచోళ్ళండి. భయం ఏదో రకమైన భయం. ఈ భయాలు కాదు. మనుషులకు ఉండాల్సిన భయం ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏ భయం ఉండాలా? దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని వల్ల దీవించబడి, దేవుని ఆశీర్వాదాన్ని పొంది, దేవునికి ప్రార్థన చేసుకొని మేలు పొంది, తిరిగి అదే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలు పెడితే మీరు చెప్పాలి, ఇప్పుడు దేవుడు చూస్తాడా? చూస్తాడండి. ఒక రాజు ఉన్నాడు. చిన్న రాజ్యం, పెద్దగా బలమైన రాజ్యం కాదు. అలాంటి రాజును దీవించి ప్రపంచంలో అనేకమైన దేశాలను గెలవడానికి సహాయం చేశాడు. అతడే బబులోను దేశానికి చెందిన రాజు అయిన నెబుకద్నెజర్. వారి జాతి ఎకల్డీన్స్ అని పిలుస్తారు. అకాడియన్స్ చాలా క్రూరులు, భయంకరులు, స్పెషల్ పీపుల్. వాళ్ళు ఎవరిలోనూ కలవలేరు. అలాంటి ఒక చిన్న జాతిని పట్టుకొని ప్రపంచాలన్నీ గెలిచేలా, ప్రపంచంలో చాలా దేశాలు గెలిచేలా దేవుడు సహాయం చేశాడు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ప్రపంచ ప్రభుత్వాల్లో బబులోను సామ్రాజ్యాన్ని ఒకటిగా చేశాడు. ఆ రాజు అన్నీ గెలిచిన తర్వాత కావలసినవన్నీ కట్టేసుకొని తను భవనాలు కట్టుకొని, తోటలు నాటుకొని, కూతురు పేరట వేలాడే గార్డెన్స్, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ప్రాచీన ప్రపంచ 7 వింతల్లో అదొకటి. మన చెట్లన్నీ ఎలా ఉంటాయి? క్రింద నేలలో మొదలు ఉంటుంది, పైకి చిగురులు ఉంటాయి.
ఆయన నాటిన తోటలన్నీ చిగురులన్నీ కిందకి పెరుగుతూ ఉంటాయి, మొదలేమో మీద ఉంటా ఉంటాయి. మరి ఎంత అద్భుతమైనటువంటి హ్యాంగింగ్ ఆర్డినెన్స్ పాతాడో. ఓ రోజు అవన్నీ కట్టేసుకొని నాటేసుకొని శృంగారమైన తోటలు వేసుకొని సాయంకాలం మేడ మీద తిరుగుతూ ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆహా, నా బలమును నా ప్రభావమును లోకానికి కనపరచడానికి ఎన్ని నేను కట్టేసుకున్నాయి కదా అనుకున్నాడండి. ఏమనుకున్నాడు? ఎవరు కట్టారు? వాక్యం ఏమని చదువుతాం? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని వాక్యం చదువుతాం. చెమట ఓడిసి కట్టామండి. ఏం ఓడిసి కట్టారంట? మరి ఇందాక ఆయన కట్టించాడు అన్నావు, ఆయన సహాయం చేయబోతే ఇంత కట్టడం నా వల్ల కాదన్నావు. ఇప్పుడేం ఓడ్చావు? చెమట ఓడ్చి. ఎవరి చెమట? ఎవరి చెమట? మేస్త్రులది. అవునా? వాళ్ళకి ఇప్పుడేం చెమట పట్టట్లేదు రండి, అస్సలు చెమట పట్టట్లేదు పాపం వాళ్ళకి. మేస్త్రులు అందరూ చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. మనో 2 తాపీలు పెట్టుకొని పని నేర్చుకుంటే బాగుండేలా ఉంది. కష్టపడ్డావు నువ్వే, నేను కాదంటలేదు. కష్టపడే సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? డబ్బులు నువ్వే సమకూర్చుకున్నావు. నీ తూటోళ్ళందరూ ఎందుకు సమకూర్చుకోలేదు? వాళ్ళెందుకు దిక్కుమాలోలా ఉన్నారు? నువ్వే ఎందుకు 10 రూపాయలు నీ దగ్గర ఉండేలా ఉన్నావు? ఎవరు దీవించారు? ఏ స్థాయికి వెళ్ళినా నువ్వు చెప్పాల్సింది ఇది దేవుని దయ కదా అని. అప్పుడు వెంటనే ఒక మాట వినబడింది. రాజైన నెబుకద్నెజరు చూస్తారా లేఖన భాగాన్ని? దానియేలు గ్రంథము. ఎవరైనా సహాయం చేయండి, నేను హాఫ్ బ్లైండ్ అయిపోయాను. ఎక్కడ? దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. రాజు బబులోనును ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించినది కాదా? అక్కడ ఎన్నున్నాయి తెలుసా? నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నేను కట్టించింది. ఏమండి? నా 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 నేర్చుకోవాల్సింది నా కాదు, మా దేవుని స్తోత్రం కలిగిన కాక. నా గొప్పదా మా గొప్పదా అంటే చెడదీయడానికి నా గొప్పది, బాగు చేయడానికి మా గొప్పది. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనుషులు పాడైపోవాలంటే ఏ అక్షరాన్ని పట్టుకోవాలా? నా 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 నాశనమే. నేను కట్టించింది కాదా నా నగరము, నా బలము, నా అధికారము. ఏమైంది ఇప్పుడు చదవండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దము వచ్చెను. ఏంటంటే, నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు. అవన్నీ నేను చెప్పేస్తాను. రాజ్యం పోతుంది, మనుషులు తరిమేస్తారు, అడవి జంతువులతో పడుకుంటావు, గడ్డి మేస్తావు. 7 సంవత్సరాలు ఎక్కడుంటావు నువ్వు? అడవిలో ఉంటావు. మరలా నీకు బుద్ధి వచ్చి దేవుడే కట్టడానికి సహాయం చేయాలి, దేవుడే దీవించాలి, దేవునిది అధికారం అని నీకు గ్రహింపు వచ్చేదాకా నువ్వు మనుషుల్లో ఉండవు అనగానే అప్పటికప్పుడే రాజుకు మెంటలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? బట్టలు చింపేసుకుంటున్నాడు, జంతువులా కాళ్ళతో చేతులతో పాకురుతున్నాడు. ఎవరోజు అమ్మో రాజుకు పిచ్చి పెట్టిందని జనాలు తెలిసిందనుకో ఏం చేస్తారు? శత్రు దేశాలు మన మీద యుద్ధానికి వచ్చేస్తారు రాజు లేని రాజ్యం మీదకి. సైలెంట్గా రాజుని దేశంలోంచి తరివేశారు. రాజు అరణ్యాల్లో పారిపోయాడు. రాజు ఎక్కడో రెస్ట్లో ఉన్నాడని పబ్లిసిటీ ఇచ్చారు. 1 రోజా 2 రోజులు? ఎంతకాలం? 7 సంవత్సరాలు. ఎంట్రుకలు పక్షి వెంట్రుకల్లా మారిపోయాయి, గోళ్ళు పెరిగిపోయాయి, అడవిగాడులతో పడుకున్నాడు, గడ్డి తిన్నాడు, మంచుకు శరీరం తడిచిపోయింది, ఎండకు ఎండిపోయింది, పెలుసులు కట్టేశాయి. ఎప్పుడు మరలా
దేవుడే రాజ్యంపై అధికారి, దేవుడే గొప్పవాడు. ఆయన ఎవరికి అధికారం ఇస్తాడో వారికి అధికారం ఇస్తాడు, ఎవరు ప్రభుత్వం ఇస్తాడో ప్రభుత్వం వారికి ఇస్తాడు అని చెప్పేదాకా ఆఖరి వచనం చదవండి. ఇలాగు నెబుకద్నెజరు నేను ఆయన మాటలన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములు ఉన్నవని గర్వముతో నటించు వారిని అనపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు. ఎప్పుడు 7 సంవత్సరాలు గడ్డి వేశాక. అర్థమవుతుందా? ఎప్పుడండి? 7 సంవత్సరాలు గడ్డి వేసిన తర్వాత బుద్ధి వచ్చింది. మీరు చెప్పండి, ఎందుకు అలా జరిగిందంటే భయం లేక. ఎందుకు అలా జరిగింది? భయం లేక. దేవుడు చూస్తున్నాడన్న భయం లేక. నీ నోట్లోంచి వచ్చే మాట, నీ మనసులోకి వచ్చే తలంపు, నువ్వు రహస్యంగా చేస్తున్న పనులు, ఇదంతా జరిగిన తర్వాత ఈయనకో కొడుకున్నాడు బెల్షస్సర్. ఆయన ఓ రోజు తన భార్యలతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు, విందు. ఎంతమందికి? 1000 మందికి. ఎంతమందికి అండి? మనం నెంబర్ని బట్టి కూడా అతిశయపడిపోతామండి. 2000 మందికి భోజనాలు పెట్టామండి, 1000 మందికి భోజనాలు పెట్టామండి. తినేసి ఎన్ని రోజులు గుర్తెట్టుకున్నారేంటి? తింటా ఉండగానే సాంబార్లో ఉప్పు లేదు, చికెన్ ఉడకలేదు, ఆ బిర్యానీ పచ్చివాసన, ఎందుకు పిలిచారు, కడుపు నిండా అన్నం అన్న పెట్టలేదు అంటున్నారా లేదా? మరి నీ గొప్ప ఏంటి? ఆకులు లెక్కెట్టేస్తా పొలోమని 40 కట్టలు పట్టుకొచ్చాం, 1000 ఆకులు పట్టుకొచ్చావు, మేకలు తినేసిపోయాయి, ఏం చేస్తావు నువ్వు? అది లెక్కల్లోకి రాదు. మానవ స్వభావం అది. 1000 మందికి విందు చేశాడు, తాగుతున్నారు. తాగుతూ మనోడికి ఏం మైండ్ వచ్చిందో తెలుసా? మా నాన్న ఆ ఇశ్రాయేలు దేశంలో దేవుని మందిరంలో నుంచి బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు పట్టుకొచ్చాడు. మనం మందు పోసుకోవడానికి గిన్నెలు పాతవి అయిపోయాయి, అవి పట్టురండి అన్నాడు. దేవుని మందిరంలో పట్టుకొచ్చి ఇంట్లో వాడుకున్నాడండి. పోసుకొని తాగుతున్నారండి. తాగుతూ దేవతను స్తుతిస్తున్నారని రాయబడింది. అంటే తాగితేనే ఎక్కువ భక్తి వస్తుందేమో నాకు అర్థం కాదు. తాగితేనే ఎక్కువ ఊగిపోయి డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు చూసారా, ఆ తాగుడోలో వచ్చిన భక్తి అనుకుంటాను నేను. దేవతలు స్తుతిస్తూ ఉండగా అలా చూస్తానే ఉన్నాడు. ఓ చెయ్యి వేళ్ళు వచ్చి దీపం దగ్గర రాజు గోడ పూత మీద, అంటే ఆ రంగేసిన గోడ మీద ఓ రాత రాస్తుంది. ఆ రాత చూడగానే అదేం భాషో తెలియలేదు. అది చూడగానే ముఖం వికారం అయిపోయింది, మనసులో కంగారు వచ్చేసింది, నడుము కీళ్ళు వదిలేసాయి, మోకాలు గబగబా కొట్టుకున్నాయంట. ఇటు మందు కొట్టినడికి ఎన్ని వస్తాయా? ఏమంటే అర్థమవుతుందా? మందు కొట్టినడికి వస్తాయండి. ఎంత గొప్ప సంగతి చూడండి. నేను ఎక్కడో చదివాను, ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఎక్కడో చెప్పనా? భగవద్గీత పట్టుకొని కోర్టులో చెప్తారంట. అబద్ధాలు ఎక్కడ ఎక్కువ చెప్తారు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా సత్యమే చెప్తాను, అబద్ధం చెప్పనని అక్కడ అన్ని అబద్ధాలు చెప్తారంట. ఎక్కువ నిజాలు ఎక్కడ చెప్తారు చెప్పనా? చేత్తో గ్లాస్ పెట్టుకొని ఫుల్గా మందు కొట్టేసి అప్పుడు ఎక్కడ లేని నిజాలు చెప్తారంట. తాగినోడు నోట నిజం తన్నుకొని వస్తుంది, అది వద్దన్నా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో గొప్ప ట్రాజడీ చెప్తాను. ఆడోళ్ళు చెప్పేటువంటి గొప్ప అబద్ధం ఏంటో చెప్పనా? నాదేముందండి అంతా మా ఆయనదే అంటుందంట బయట. ఏముంటుంది? నాదేముందండి అంతా మా ఆయనదే అంటుందంట. ఇంట్లోకి వెళ్ళగానే సీన్ రివర్స్ అయిపోద్ది. మగవాళ్ళు ఏం చెప్తారు? మీ ఆవిడ దానికి ఎందుకు చెప్పడం, దాని మొహం దానికి ఏమన్నా తెలుసా ఏమన్నానా, దాన్ని చెప్పాల్సిన అవసరం మొత్తం మందే అంటాడు బయట. ఇంట్లోకి వెళ్ళగానే ఇది లోకంలో విచిత్రమైన పరిస్థితి. కోర్టుల్లో అబద్ధాలు చెప్తారు, బారుల్లో నిజాలు చెప్తారు. మగాళ్ళు అబద్ధం చెప్పి ఆడవాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతారు, ఆడవాళ్ళు అబద్ధం చెప్పి మగాళ్ళ మీద రైడింగ్ చేస్తూ ఉంటారు. మీరు గమనించండి. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమైపోయింది? గడగడ 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 తాగిన దాని వల్ల వచ్చింది కాదు అది. ఆ రాత చూడడం వల్ల అర్థం తెలియక అన్ని భాషలు వచ్చిన వాడిని పిలిస్తే ఎవడో చెప్పలేకపోయాడు. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా ఈ రాత చదివి దీనికి అర్థం చెబితే వాడిని నేనేం చేస్తాను, ఉదారంగు రాజులు వేసుకునే పర్పుల్ కలర్ రోబ్స్, ఆ క్లాత్స్ వేసి, మెడలో బంగారు హారం వేసి,
రాజ్యంలో 3వ అధిపతి అండి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆఖరి దానియేలు వచ్చాడు, బాబు నీ బహుమానాల దగ్గర పెట్టుకో, నేను అర్థం చెప్తాను. అదేంటో చెప్పనా? ఇది దేవదూతల భాష. మెనే టెకేల్ ఉఫారసీన్ అని దేవదూత రాశాడు. అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను చూశాడయ్యా, నీ లెక్క చూశాడు, తూకం వేశాడు, నువ్వు తేలిపోయావు, నీ లెక్కలు పూర్తి చేసేసాడు, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. ఎందుకు? మీ నాన్న గర్వంతో ఉంటే గడ్డి మేయించాడు దేవుడు, ఆ సంగతి నీకు తెలుసు. అలాంటి దేవుడికి నువ్వు ఎంతో లోబడి వినయంగా విధేయతగా బ్రతకాల్సింది పోయి, డబ్బులున్నాయి కదా అని మందు కొట్టి నీ భార్యలతో ఎకసెక్కాలు ఆడతా నువ్వు తాగి తందనాడు చచ్చిపోయి ఎవడో వద్దాం లేదు. కానీ ఏం తెచ్చుకొని తాగుతున్నావు? దేవుని మందిరంలో ఉన్న పాత్రలు పట్టుకొచ్చి, ఎక్కడే దేవుని మందిరంలో ఉన్న పాత్రలు పట్టుకొచ్చి అందులో పాసుకొని తాగుతున్నావు. అందుకు చూశాడు దేవుడు, దేవుని మీదే నీకు అహంకారం ఎక్కువైపోయింది కనుక నీ లెక్క పూర్తి చేసేస్తున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు మీకేమర్థమైంది? 1, నీకు ఇచ్చిన దాన్ని బట్టి గర్వపడకు, అహంకారం పడితే గడ్డి మేస్తావు. 2, దేవుని మీద అతిశయము చూపకు. దేవుని మందిరం పాక కావచ్చు, దేవునిలో కొబ్బరిని చీపురే కావచ్చు, దేవుని మందిర సంబంధమైనది ఏది కూడా నువ్వు వ్యక్తిగతంగా వాడేసుకుందామని ఆలోచన రాకూడదు. చాలా సంఘాలలో నేను చూశాను, పెద్ద పెద్ద సంఘాలలో దేవుని మందిరంలో వచ్చిన కానుకలను సంఘ పెద్దలు నిర్వహిస్తూ, ఎవరు పాస్టర్ గారికి జీతం ఇస్తారు, సంఘ పెద్దలే లెక్కలు చూసుకుంటారు. ఈ సంఘ పెద్దలు లెక్కలు చూసుకుంటూ కానుకలు లెక్కెడదరు కొట్టేసిన వాళ్ళు కొంతమంది, దొంగ లెక్కలు రాసి మందు కొట్టేవాళ్ళు కొంతమంది, దేవుని ఆస్తులు కబ్జా చేసేవాళ్ళు కొంతమంది నేను చూశాను. ఒక్కడు కూడా బాగుపడలేదు. బహుభయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోయారు, ఇంకా వెళ్తున్నారు. అందుకే దేవుని మందిరానికి సంబంధించి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటో చెప్పనా? ఎవడైనా ఎప్పుడైనా దేవుని మందిరానికి సంబంధించిన దాన్ని పొరపాటున తింటే, ఎలాగా పొరపాటున తింటే 5వ వంతు కలిపి ఇచ్చి సాక్ష్యం చెప్పాలంటే. 100 రూపాయలు దేవుని ఖర్చు పెట్టేసాడు అనుకుందాం, 20 రూపాయలు కలపాలి 5వ వంతు. లేవియ కాండంలో చెప్పాడు, యు మస్ట్ టేక్ కేర్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గాడ్. ఎవడికుంది భయం ఈరోజు? ఎవడికుంది? నేను ఎందుకే చెప్తాను, దేవుని మందిరం పాడైపోతా ఉంటే చూస్తూ ఊరుకోకండి. హగ్గయి అంటాడు, దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంబై వేసిన ఇళ్లలో నివసిస్తే మీకు క్షేమమా? మీరు విస్తారంగా పంట కోస్తున్నారు కానీ నూరిస్తే ఇంటికి రావట్లేదు. మీరు భోజనం చేసిన ఆకలి తీరలేదు, మీరు పానం చేసిన దాహం తీరలేదు, మీరు బట్టలు కప్పుకున్న చలాగలేదు, మీరు జీతం సంచులో వేసుకుంటున్నారు కానీ సిల్లు సంచులో వేసినట్టు పోతుంది. దీని అర్థం ఏంటి? దేవుని మందిరానికి సంబంధించిన, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన, దేవుని ప్రభుత్వానికి సంబంధించిన దేనిని నీకు నచ్చినట్టు వాడుకోవడానికి కుదరదు అని. ఇవన్నీ ఎవరు చూస్తారండి? మనుషులు ఎవరైనా చూస్తారా? పాస్టర్ గారులు చూస్తారా? తోటి విశ్వాసులు చూస్తారా? ఎవరు? దేవుడు చూస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడండి. తిరుపతిలో హుండీల్లో డబ్బులు వేస్తారు, చూసారు మీరు? ఎలా లెక్కెడతారు మీకు ఏమన్నా తెలుసా? తెలీదా? లెక్కెట్టడానికి ఒక బ్యాచ్ ఉంటుంది. వెళ్ళేవాళ్ళు ముందు శుభ్రంగా వారు బట్టలు ఇప్పేసి ఒళ్ళంతా స్నానం చేసి, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకొని, ఆ తర్వాత వాళ్ళు మొత్తం స్కాన్ చేసి ఏమీ లేదని తెలిసి లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళాక ఈ నడుముకు మాత్రం కట్టుకుంటారు, మీద ఏమి ఉండదు. ఎందుకంటే ఏ మడతల్లో దోసేస్తారో తెలియదని. ఆ సీసీ కెమెరాలు అన్నీ పెట్టిన హాల్లో కూర్చొని అవన్నీ లెక్కలు కట్టేసి మరలా బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరలా వాళ్ళు శుభ్రంగా స్కాన్ చేసి ₹1 కానీ, ఎందుకు అంత అలా స్కాన్ చేస్తున్నారంటారు? లెక్కెట్టోళ్ళు పట్టుకుపోతారని. అంటే సీసీ కెమెరాలో స్కాన్ లేకపోతే అర్థం ఏంటి? అవి పోతాయని. అంటే వాళ్ళకి ఏమి లేదు, భయం లేదు. లలిత జ్యువెలర్స్లో పనిచేస్తాడు ఒకడు, నాకు తెలిసినాడు. ఎవరు బంగారం షాపులు, ఈ షాపుల్లో తయారు చేసే కార్ఖానాలు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం చెక్ చేసి లోపల పంపిస్తారట. అక్కడున్న బట్టలే వేసుకోవాలి, వీళ్ళ బట్టలు మార్చుకొని. పనంతా అయిపోయిన తర్వాత వీళ్ళ బాత్రూంలోకి వెళ్ళి అక్కడ స్పెషల్ వాటర్ ఉంటుందంట. ఆ వాటర్తో ఒళ్ళంతా కడుక్కొని
ఆ వాటర్ మళ్ళీ బయటకు పోనవరు, స్నానం చేసిన వాటర్ అంతా డబ్బాల్లో పడతారంట. ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు బట్టలు వేసుకొని రావాలా. సీసీ కెమెరాలు కామన్. ఎందుకంటే ఆ బంగారం పని చేసినప్పుడు, ఆ బంగారం రుద్దినప్పుడు, పాలిష్ పెట్టినప్పుడు బంగారం దుమ్ముగా మారి వాళ్ళ బట్టలకు అంటుకుంటుంది. అది కూడా ఆస్తి బయటకు పోకూడదని ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన బట్టలు మళ్ళీ వాళ్ళే క్లీన్ చేసుకుని వాళ్ళు ఆ ఒళ్ళు కూడా కడిగిన నీళ్లు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని బంగారం పోకుండా చూస్తున్నారు. లోకము ధనమును అంత బాగా కాపాడుకుంటుంది. మరి దేవుడు వదిలేస్తాడండి? మీరు చెప్పండి. దైవికమైన దేనినైనా, అది మాట కావచ్చు, పాట కావచ్చు, దేవుడికి చెందాల్సిన మహిమ కావచ్చు, దేవుని చెందాల్సిన ఘనత కావచ్చు, దేవుని వస్తువులు కావచ్చు, దేవుని స్థలము కావచ్చు, ఒక్క రాయి అయినా సరే, ఏంటి చెప్పండి, ఒక్క రాయి అయినా సరే ఏముండాలి మనకి? ఇప్పుడు నిత్యము భయం ఉండాలి. అది అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏముండాలండి? భయము కలిగి బ్రతకాలి. అప్పుడు నువ్వు తిరిగి సురక్షితంగా వెళ్తావు. రెండవది, ఏడుస్తూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా వెళ్ళాలి అంటే అర్థం ఏంటి? ఉసూరుమని కాదు. నీ హృదయం ఎప్పుడు మెత్తగా ఉండాలని అర్థం. ఏడుపు ఎవరికి వస్తుందండి? మీరు చెప్తారా? మాట్లాడితే ఏడ్చేస్తారు ఏంట్రా అంటే, ఏడ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా కఠినాత్ములై ఉండరు. ఏడుస్తున్నారు అంటే, కళ్ళంట నీళ్లు గారుతున్నాయి అంటే, ఎమోషనల్ అవుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ హృదయం చాలా మెత్తందని. దేవునికి ఏం కావాలా? విరిగి నలిగిన హృదయం కావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మెత్తని మాంసపు గుండె కావాలి, రాతి గుండె కాదు కావలసింది. ఈరోజు పక్కోడు ఏడుస్తూ ఉంటే, పక్కోడు జబ్బులో ఉంటే, పక్కోడిని ఎవడు పలకరించకపోయినా మన హ్యాపీగా రంగులు మందాన్ని పౌడర్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. మనుషులను చూసి కూడా జాలి కలగలేదు మనకి. దుఃఖంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, రోగంలో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని చూసి కూడా నీకు అర్థమవుతుందా? ఈరోజు మనం బయటికి ఏడుస్తున్నాం కానీ లోపల హృదయాలు ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయండి. ఏట్లో రాళ్ళలాగా. ఎలాగా? ఏట్లో రాయి ఉందనుకోండి, అది ఈ సీజన్ అంతా, వర్షాకాలం అంతా పోయిన తర్వాత ఎలా పట్టుకుంటే మెత్తగా అవుతుంది. రాయి ఏమైపోయింది? సత్విక ఏమైపోయింది? రాయి నానిపోయి మెత్తగా అయిపోయిందా? కొరుకు చూడు తెలుస్తుంది నీకు. పళ్ళు ఇరిగిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పంటికి మళ్ళీ 12,000 తీసుకుంటాడు. అక్కడ 15 ఎరా ఆడికి బాగా తెలుసు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. పన్ను ఓడగొట్టుకొని 15,000 డాక్టర్కి ఇవ్వాలా? ఈ నీటిలో ఉండి నాచు పట్టింది, నీటిలో ఉండి పాకుడు పట్టింది. ఆ నాచు మీద, పాకుడి మీద చేరినటువంటి ఆ మట్టో ఏంటో ముట్టుకుంటే మెత్తగా ఉంది తప్ప లోపలే ఉంది. పగల కొడితే పొడిగా ఉంటుంది, కొరికితే పళ్ళు ఇరిగిపోతాయి. మెత్తని రాయితోనే కొట్టాను. ఏ రాయితో కొట్టాడు? మెత్తని రాయితో కొట్టావా? మరి బొక్కెందుకు కొడిపోయింది అడికి? నీ చేతికి మెత్తగా ఉంది కానీ కొడితే గట్టి దెబ్బ తగులుతుంది. ఈరోజు చాలామంది సంఘంలో సజీవరాళ్ళు కాదు, ఏమరాళ్ళు? మెత్తని రాళ్ళు. ఏమరాళ్ళు అండి? ఎవరిని చూసినా మెత్తగానే ఉన్నారు. తడుముకుంటే బుర్రంతా బొప్పులు కట్టేస్తున్నాయి. మనోడే మన పిల్లే, వీళ్ళకి ఎంత బాధ్యతో అనుకుంటున్నాం మనం. ఆదివారం మాత్రం చాలా భక్తిగా ఉంటారండి సంఘాల్లో. సోమవారం నుంచి శనివారం దాకా తుపాకి గుండుతో కొడతామో దొరకట్లేదు. ఎవడన్నా మందిరం అక్కర్లేదు, సేవ అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. గుర్తు చేసుకుందాం. మెత్తని హృదయం గలవారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినే గాక. మెత్తని హృదయానికి రుజువులు ఏంటి చెప్పనా? ఎప్పుడైనా అవిధేయత నీ దగ్గర ఉందని నీకు తెలిస్తే, ఎలాగా? అందరూ చెప్పాలి, ఎలాగా? అవిధేయత. ఎక్కడైనా నీకు తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసావేమని ఎవరైనా నీకు చెబితే, నీకు అర్థమైతే బోరుమని ఆడవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 1 నుంచి ఆఖరి దాకా 5 వరకు చదివితే మంచిదే, కానీ 4-5 వచనాలు చదివితే ఓ సంగతి కనిపిస్తుంది. యెహోవా దూత ఇశ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. ఏ మాటలు చెప్పింది దూత? ఏ మాటలు చెప్పింది?
2వ వచనంలో ఉంది, మీరే దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, బలిపీఠములు పగలగొట్టవలన ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు, మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుంచి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలలో శూలములుగా ఉందురు. అర్థమవుతుందా? ఏమన్నాడు తెలుసా యెహోషువతో మోషేతో? మీరు వెళ్ళండి, కనాను దేశాన్ని స్వాధీనపరచుకోండి, అక్కడ ఉన్న జనాలను తీసేయండి, ఆ ప్రాంతాలన్నీ నాశనం చేయండి, కొత్తగా మీరు కట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు దేవుడి నుంచి మిమ్మల్ని ప్రక్కకి లాగేస్తారు. అక్కడున్న ప్రజలు పిల్లల్ని అగ్నిగుండాల్లో కాల్చే అలవాటు ఉన్నవాళ్ళు. అక్కడున్న ప్రజలు భయంకరమైన విచ్చలవిడి దాన్ని ఏమంటారు పాపము చేసే గుణం ఉన్నవాళ్ళు. కనుక వారితో స్నేహం వద్దంటే మీరేం చేశారు? నా మాట వినలేదు. వారి పిల్లలు మీరు చేసుకున్నారు, మీ పిల్లలు వారికి చేశారు, అక్కడ మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు. కనుక నేను ఇక వాళ్ళు వెళ్ళగొట్టను. వారు ఎలా ఉంటారు? మీ పక్కలో బల్లెం అంటారే, పక్కలో బల్లెం పెట్టుకొని నడుస్తూ ఉంటే అటు ఇటు ఉయ్యారంగా నడిచారనుకోండి, పక్కలో దిగిపోద్ది. అర్థమవుతుందా? అలా చేస్తాననగా వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ మాట వినగానే ఎలుగెత్తి ఏడ్చారు. అందుకని ఆ చోటుకి ఏం పేరు వచ్చింది? బోకీం అనే పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలగాక. బోకీం అంటే ఏడ్పు. జనాలందరూ ఎలుగెత్తి ఏడ్చారంట. అయ్యో దేవా, మేము నిజంగా అంత పొరపాటు చేశామా? మాకు అర్థం కాలేదు. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? మా శత్రువులు మా ముందు నుంచి తీసేయవా? మా శత్రువులు మాతోనే ఉంటారా? పక్కలో బల్లెంలాగా ఉంటారా? నీకు అర్థం కావాలా? ఎంత గించుకున్నా ఏదో బల్లెం ఉందనుకోండి, ఎంత గించుకున్నా ఏదో ముళ్ళు ఉందనుకోండి, ఎంత గించుకున్నా ఏదో శోధన ఉందనుకోండి, నాకెందుకని ఇన్ని శోధనలు, నాకెందుకని ఇన్ని శోధనలు? ఈ మధ్యలో నేను చేసిన ప్రార్థన అది. దాదాపు 3 నెలలుగా సరిగ్గా నిద్రపోలేదు. నేను నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు లేస్తున్నానో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా తెలియట్లేదు. నాకు అనిపించింది, దేవా నేనేం తప్పు చేశానా? ఎన్ని బలహీనతలు గుండా నన్ను ఎందుకు నడిపిస్తున్నావు? ఇన్ని పోరాటాలు నాకు ఎందుకు? అసలు ఒకరి తర్వాత ఒకరికి ఆర్థికంగా నష్టపోతున్నావు, శారీరకంగా నలిగిపోతున్నావు, మనసుకు నెమ్మది లేదు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడారండి. కొన్ని పువ్వులు చీకట్లో పూస్తాయి అని. కొన్ని పువ్వులు చీకట్లో పూస్తాయి, కొన్ని పువ్వులు మధ్యరాత్రిలో సువాసననిస్తాయి, వెలుగు లేని చోట పూస్తాయి. అదంతా నేను చెప్పలేను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నీకు అనుమతించబడినటువంటి ఈ శ్రమల మధ్య నువ్వు పరిమళంగా మారుతావు అని. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. ఓహో, నేను తప్పు చేయలేదు. నన్ను ఇంకా పరిమళంగా మార్చడానికి గంధం చెక్కను పట్టుకొని అక్కడే పెడితే చిన్న వాసన వస్తుంది. ఆ గంధం చెక్కను రాయి మీద పెట్టి రుద్దేస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? 2 జరుగుతాయి. ఆ 2 ఏంటి చెప్పండి? 1 అరిగిపోద్ది, 2 సువాసన వస్తుంది. ఎవరికి వస్తుంది సువాసన? చుట్టూ ఉన్న వాళ్ళకి, రుద్దేవాడికి, ఆఖరికి ప్రాణం లేని రాయికి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది అరిగితేనే కానీ దాని వాసన రాదు. అప్పుడు అరుగుతున్నందుకు ఇది ఏం చేయాలి? సంతోషించాలి, అరగడానికి సిద్ధపడాలి, సంతోషించాలి. నాకు అర్థమైంది. ప్రభువా నీకు వందనాలయ్యా. ఒకవేళ నీ అవిధేయత, నీ బుద్ధిహీనత, నీ బలహీనత నీ శ్రమల కారణమని అర్థమైంది అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడి ఎలుగెత్తి ఏడవాలి. ఎలా ఏడవాలి? అందరూ చెప్పండి, ఎలా ఏడవాలి? ఎప్పటిదాకా ఏడవాలి? కీర్తనలు 6:6 చదవండి. ఎప్పుడు దాకా ఏడాలో తెలుస్తుంది మీకు. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనాన్ని మీరు చదివితే ఎప్పుడు దాకా ఏడాలో తెలుస్తుంది. త్వరగా. నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. ఏం చేస్తున్నాడండి? నేను మూలుగుతున్నాను, నేను అలసిపోతున్నాను, నేను ప్రతి రాత్రి కన్నీరు కారుస్తున్నాను, నా కన్నీళ్లలో నా పడుపు తేలిపోతుంది. దావీదుకి ఎందుకంత కన్నీళ్ళు? మీరు చెప్తారా? దావీదుని ఏమన్నా సువర్ణంగా మార్చడానికి అనుకున్నారా? కాదు. దావీదు అనే బంగారానికి మస్టు పట్టేసింది. దావీదు అనేటువంటి ఆ అద్భుతమైన శిల్పము బూడిదలో కూరుకుపోయింది. దాన్ని మరలా చెక్కడం మొదలుపెట్టాడు. దావీదు యొక్క
శారీరక సంబంధమైన కోర్కెలు, ఆశలు దావీదు భక్తిని మింగేశాయి. చేయకూడని పాపాన్ని చేశాడు. దానికోసం ఒక వ్యక్తిని తాగుబోతోని చేశాడు. పనిలో నుంచి వెనక్కి తీసుకొచ్చి సోమరోని చేశాడు. చివరికి కుదరక చంపించేశాడు. ఇన్ని జరిగితే దావీదుతో దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు రహస్యంగా చేసిన దాన్ని నీ పిల్లలు బహిరంగంగా చేస్తారు. నువ్వు రహస్యంగా చేసిన తప్పు నీ పిల్లలు బహిరంగంగా చేస్తారు. దీనివల్ల నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. ఎన్ని రోజులు అంటే లైఫ్ లాంగ్ యుద్ధమే. దావీదు అంటాడు, నేను పాపం చేశాను, నేను చచ్చిపోవడమే. దావీదు అన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు చావవు, దెబ్బ తగిలింది మానిపోద్ది, కానీ ఏం మిగిలిపోద్ది? మచ్చ మిగిలిపోద్ది. దావీదు ఎంత గొప్పోడో దేవుడు అంటాడు రాజుల మొదటి గ్రంథంలో ఈ మాట మాట్లాడుతూ 15వ అధ్యాయంలో, ఒక్క యూరియా భార్య విషయం తప్ప ఏ విషయంలో దావీదు తప్పు చేయలేదు. ఒక్క తప్పు చాలు కదా. పెద్ద మంచి జాడి అండి, అంతా బాగుంది, అడుగునే చిన్న సిల్లు ఉంది. ఏముంది అడుగుని? అందులో ఇక ఎప్పటికీ ఒక విధమైంది పోయలేము. ఆ చిల్లు దాంట్లో ఏం పోయలేము, ద్రవ పదార్థాన్ని ఎప్పటికీ పోయలేము. కానీ పారేయకుండా ఏం చేయాలి అంటే మరలా పొడి వస్తువులు ఏవో వేసుకొని దాచుకోవాలి. దావీదు దేవుడు అలాగే చేశాడు. ఇప్పుడు అందుకు దావీదుకి అర్థమైపోయి రిగ్రెట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, పరుపు తేలిపేలా ఏడుస్తున్నాడు, ప్రతి రాత్రి కన్నీరు గారుస్తున్నాడు. 2 ఒకటి నువ్వు సువర్ణంగా మారడానికి ఏడుస్తూ వెళ్ళాలి. నీ తప్పులు నీకు అర్థమైతే దిద్దుకొని మరలా నువ్వు పదును పెట్టడానికి ఏడుస్తూనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏడుస్తూ వస్తే ఏం చేస్తానన్నాడు, నేను వారిని నడిపిస్తాను. అసలు ఏడిపోయలే. మనం ఏం కోరుకుంటామండి ఎప్పుడూను? నవ్వుతూ బతకాలిరా. ఎలా బతకాలా? నవ్వుతూ బతకాలిరా. మంచిదే, నవ్వాలి. నవ్వు వెనకాల ఏముంటుంది? గట్టిగా చెప్పండి. నవ్వు వెనకాల ఏడుపు ఉంటుంది, బాధ వెనకాల సంతోషం ఉంటుంది, కష్టం వెనకాల సుఖం ఉంటుంది. ఈ సైకిల్ అలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏడుపు వస్తే రేపు సంతోషం వస్తుంది, ఎల్లుండు ఏడుపు వస్తుంది. అవి కొంచెం అటు ఇటు మారొచ్చు మనుషుల్ని బట్టి. కొంతమందికి ఎక్కువ సంతోషాలు తక్కువ ఏడుపులు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఏడుపులు తక్కువ సంతోషాలు ఉంటాయి, కొంతమందికి ఏడుపులు సంతోషాలు సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా? కానీ రెండూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మీకు ఇలా చెప్తే అర్థమవుద్దేమో. కొన్ని చేపలు ఎక్కువ ముళ్ళు ఉంటాయి, కొన్ని చేపల్లో ఒక్కటే ముళ్ళు ఉంటుంది, కొన్ని చేపల్లో రెండూ సమానంగా ఉంటాయి. ముళ్ళు లేని చేప ఏమైనా ఉందనుకోండి, తింటే చచ్చిపోతావు నువ్వు. ఎందుకని? అది ఖచ్చితంగా విషం. ఏంటి చెప్పండి? ముళ్ళు లేని చేప ఏంటి? విషం అండి. మనం ఏమనుకుంటాం, దేవుడు ఇంత మంచి చేపల్లో చేసాడు కానీ ముళ్ళెట్టేసాడు. ముళ్ళెట్టేసాడా? ముళ్ళు ఎక్కువ ఉన్న చేపలు రుచి ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని ఇది అర్థమైందా మీకు? నా శిల్పాలు బొమ్మలు అర్థం కాదు, ముళ్ళు చేపలు అంటే అర్థమయ్యి మన ఇదిలోకి అయ్యే వస్తాయి, మంచిగా రావు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. కనుక ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఏడుస్తూ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా దేవునికి నీకు దూరం వచ్చింది అనిపించింది అనుకోండి, పక్కలో పిల్లోడికి కూడా ఇలా చెప్తారు, పక్కలో ఉన్న పిల్లోడిని కూడా కానకుండా ఉందండి ఈ మనిషి. పక్కలో పిల్లోని కానలేదా అంటే అర్థం ఏంటి? ఇద్దరు రాజుగారి దగ్గర గొడవకు వచ్చారు, తగ్గు తీర్చమని. ఏమయ్యా అంటే, అయ్యా నేను పిల్లని కన్నాను, నేను కన్నా 3 రోజులకి ఇది పిల్లని కన్నది, మేమిద్దరం పక్క పక్కనే ఉంటున్నాము. ఓ రోజు నిద్రలో ఇదేం చేసింది, పిల్ల మీద పడిపోయింది, దాని పిల్ల చచ్చిపోయింది. పాలు ఇవ్వడానికి లేచి చూసి ఇది పిల్లని తీసి నా పక్కలో వేసేసి నా పక్కలో ఉన్న పిల్లని దాని పక్కలో వేసేసుకుంది అని రాజు దగ్గర గొడవకు వచ్చారు. మొదటిది అలా చెప్తే, రెండోది కాదండి, అదే పిల్ల మీద పడి చంపేసుకుంది, నా పిల్లనే అది మార్చేసింది. అప్పుడు ఏమైనా ఆధార్ కార్డులు ఎలుముద్రలు ఉన్నాయా? లేవు. నా పిల్ల అంటే నా పిల్ల, నా పిల్ల అంటే నా పిల్ల, ఇద్దరు గొడవాడుతున్నారు. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ ఎలా చెప్తాడు తీర్పు అని చూస్తున్నారు. అప్పుడు రాజుడు కత్తి పట్టండి అన్నాడు. కత్తి తెమ్మని ఈ బతికిన పిల్లని 2 ముక్కలు చేసేసి ఒక ముక్క దీనికి ఒక ముక్క దానికి ఇచ్చేయమంటే, ఈ పిల్లను చంపేసుకుంది అంటుంది. భలే తీర్పు చెప్పారు మహారాజా, అలాగే చేసేయండి. ఎందుకు? దాని పిల్ల అలాగే చచ్చిపోయింది, దీని పిల్లని కూడా చంపేస్తే గొడవ వదిలిపోద్దని. అప్పుడు అసలు తల్లి అంది, రాజా దాన్ని చంపొద్దండి, దానికే ఇచ్చేయండి. ఎందుకు? చచ్చిపోవడం కంటే ఎక్కడో కాడ బ్రతకడం మంచిది కదా. రాజు అన్నాడు, ఆ పిల్లని చంపకండి,
మొదటి దానికి ఇచ్చేయండి. ఎందుకంటే దాని పిల్ల తల్లి అదే. పిల్ల క్షేమాన్ని చూసి కడుపు తరుక్కుపోతుంది, దానికి ఏమైపోతుందని బెంగ. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ పక్కలో పిల్లని కూడా కానకుండా పిల్ల పీక మీద చేసేసి పిల్ల మీద కాలు వేసేసి పిల్ల మంచం మీద కింద పడిపోతా ఉంటే, అమ్మా చూడేదే పడిపోయింది, తలగడ పడిపోయింది అంటుంది అనుకోండి. ఎవరు? పిల్ల కిందన పడిపోతే కాపలా పడుకున్న అమ్మని ఏమంటుంది? అమ్మా చూడమ్మ ఏదో పడిపోయింది. ఏం చేయాలా? బెల్ట్ ఇచ్చుకొని తొక్క తీయొద్దు. అప్పుడు దాకా మంచం మీద గడియారం ముళ్ళలాగా రౌండ్లు తిరుగుతూ పడుకున్నా పిల్లని కనగానే ఏం చేయాలి? మంచంలో 3 వంతులు పిల్లకిచ్చేసి 1 వంతులోనే పడుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. వాళ్ళ నిద్ర వీళ్ళ నిద్ర మారిపోతాయి. పిల్లని కన్నా తల్లి ఒకతే ఒకప్పుడు బాధపడేదండి. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? పిల్లని కన్నా తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తున్నాడు. వాళ్ళు నిద్రపోతే వీళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు పడుకుంటే వీళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు లెగిస్తే వీళ్ళు రాత్రులు కాపలా కాసి పొద్దున బీపీలు పెరిగిపోతున్నాయి. పేరెంటల్ మూడ్స్ అంటున్నారు. ఇవన్నీ ఇది నిజం. దేవుడి దేవాలు నాకు ఆ బాధ రాలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఆ బాధ నీకు తెలియాలిరా బాబు అని ఇప్పుడు వెనకాల వచ్చిన 3వ జనరేషన్ ఉంది కదా, వీళ్ళ బాధలు పెట్టాడు నాకు. వీళ్ళ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి, ఏమండి నిద్ర లేకుండా ఆసుపత్రుల్లో ఉండి దోమలతో కనిపించుకొని నానా తిప్పలు పడి, ఓహో ఇలాంటిదా యేసు ప్రేమ. దేవుని స్తోత్రం కలిగినగాక. నేనేమంటున్నాను? పక్కనున్న పిల్లను కానాలి. తడుంకు చూసుకొని ఉలుక్కు వాళ్ళు లేచిపోతారు. ఏం చేస్తారండి? ఈ పిల్ల పక్కలో ఉంది, ధీమగా పడుకున్నారు, అది కొంచెం జారి కిందకు వచ్చేసింది, మధ్యరాత్రిలో తడుముకుంటారు. పక్కలో పిల్ల లేకపోతే తక్కువ ఉలుక్కు పడి కూర్చోండి. ఎంత మొత్తం నిద్ర ఏమైపోయింది తల్లికి? అదే తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం. బిడ్డను తడుముకుని ఉలుక్కు పడ్డా, మరి ఏసైని తడుముకోవద్దు. నువ్వు ఎవరిని తడుముకోవాలా? మాటి మాటికి ప్రభు ఉన్నాడో లేదో, నీతో ఉన్నాడో లేదో, నీకు సహాయం చేస్తున్నాడో లేదో, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో నీకు తెలియాలా వద్దా? గుడ్డెద్దు చేలో పడటో చేసుకుంటూ పోతావా? ప్రార్థన చేసి ఆగాల. ఆలకించావా నాయన? ఎవరికైనా ఏదైనా చెప్తున్నావు అనుకోండి, ఆలకిస్తున్నావా అంటావా లేదా? ఊకొడుతున్నావా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా ఏం చేయాలి? వింటున్నాడా? అయ్యా వింటున్నావా? ఇది చెప్పాను కదా ప్రభువా, ఏం చేయను? నా కొడుకు సంగతి చెప్పాను, నా ఆరోగ్యం సంగతి చెప్పాను, నా భక్తి సంగతి చెప్పాను, నాకు ఎందుకనో దూరంగా ఉన్నావని నాకు అనిపిస్తుంది. అయ్యా అడగాలి లేదా? ఆలకించు నా ప్రార్థన, చరణిమ్ము నా మొరను. ఆలకించు నా ప్రార్థన, చరణిమ్ము నా మొరను. నేను మొరాలిడునాడు నాకు ఉత్తరమిమ్ము, నన్ను త్రోసివేయకు నా తండ్రి. నేను మొరాలిడునాడు నాకు ఉత్తరమిమ్ము, నన్ను త్రోసివేయకు నా తండ్రి. నన్ను కావరావా కరుణాలవాలా, నన్ను చేరరావా, నన్ను బ్రోవరావా. నన్ను కావరావా కరుణాలవాలా, నన్ను చేరరావా, నన్ను బ్రోవరావా. హల్లెలూయా. ఏంటి? ఆలకించు నాయన, నాకు దగ్గరగానే ఉన్నావా? నేను ఉదయాన్నే ప్రార్థన చేశాను. ఉదయం అంటే రాత్రి 1 గంటలకు ప్రార్థన చేశాను. లేచి కూర్చొని చాలా విషయాలు మనసులోకి వస్తూ ఉంటే, ఈ మధ్యలో నేను చాలా డబ్బులు మందులు ఖర్చు పెట్టాను ప్రభువా. నేను ఎప్పుడు ఒకటి అడుగుతాను, డాక్టర్లకి మందులకి డబ్బులు ఇవ్వకూడదు. ఆ డబ్బులు ఉంటే దేవుని సేవలో వేరే వాళ్ళకి ఇవ్వాలి. అందుకని నేను చేస్తున్న ప్రార్థన నువ్వు ఆలకించలేదా? డబ్బులన్నీ నేను అనవసరంగా ఖర్చు పెట్టానా? ఒకవేళ ఇది నువ్వు అనుమతించిందే నాకు అనిపిస్తే నాకు రుజువు కావాలి. ఏమిటా రుజువు అని ఆలోచన చేస్తే, నా దగ్గర డబ్బులు లేవు,
ఉదయం లేచేసరికే నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలా. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడు డబ్బులు ఇవ్వాలా? ఉదయం లేచేసరికి డబ్బులు ఇవ్వాలి, లేచిన తర్వాత కాదు. అప్పుడు ఇదిగో ఇది నీ సంకల్పమే, నీ చిత్తమే అని నాకు అర్థమవుతుంది అని నేను ప్రార్థన చేశాను. 1:30కి పిచ్చి ప్రార్థన అండి. ఏం ప్రార్థన? పిచ్చి ప్రార్థన. అంటే చిన్న చిన్న విషయాల్లో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి కరెంట్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలా? ప్లగ్లో ఏలెట్టి స్విచ్ చేయాలా? అది పద్ధతే. ఏది పద్ధతి? కరెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి ప్లగ్లో ఏలెట్టి స్విచ్ చేయాలా. అంత ఎందుకులే అనుకుంటే టెస్టర్ పెట్టి చెక్ చేయాలి. చిన్నదే, ఓకేనా? చిన్న చిన్న టెస్టర్లు అప్పుడప్పుడు పెడతా ఉండాలా. నేను అన్నాను, ప్రభువా ఇది నీ సంకల్పమేనా? ఈ శ్రమ నువ్వు ఇచ్చిందేనా? అందుకు డబ్బులు నువ్వు ఇచ్చావా? అనవసరంగా డబ్బులు నేను నీ సేవలో డబ్బులు నేను మందులు ఖర్చు పెట్టానా? కాదు, ఇది నా సంకల్పమే అని నువ్వు చెబితే నేను లేచేసరి డబ్బులు నాకు ఇక్కడ రావాలి. మేము పెట్రోల్ కూడా డబ్బులు లేవు, పర్సు మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రార్థన చేసుకుని 3:30 పడుకున్నాను. 5కి మెలకు వచ్చింది. లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని పడుకుని పోయాను. 6:30కి 7:45కి నన్ను లేపుతున్నారు ఎవరో. నన్ను లేపుతూ ఉంటే పాస్టర్ అలా తట్టి లేపదో చూసి వెళ్ళిపోద్ది. టీ పట్టుకొచ్చినా పడుకుంటే కనుక లేటుగా పడుకున్నా. ఎవరనుకున్నా మా ఇంటి దగ్గర ముసలి ఉంటుంది కదా, తట్టి లేపి బాబు ఏ అన్న, ఏం లేదు ఇదిగో అని బలవంతంగా 500 నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరో ఏలియాకి కాకొట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. చిన్నపిల్లల చేతుల్లో ఎత్తుకుపోయి రకమ కాకి ఎక్కడిది? ఆడు ఏడ్చి 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 ఇందాక ఆడు ఏడ్చినట్టు వాళ్ళ అమ్మ దగ్గర 4 తన్నులు తిని కొనుక్కుంటాడు ఆ ఐస్ క్రీమో లేకపోతే ఇంకేంటో ఆ పీస్ మిఠాయో. అప్పుడు దాకా ఏడ్చినోడు కొనుక్కున్న చేతిలో ఒక్క నిమిషం ఎక్కడి నుంచో తుపుక్కుని ఎత్తుకుపోద్ది. అలాంటి కాకి ఏలియాకి ఏం చేసింది? అది నిజంగా కాకే. దేవుని స్తోత్రం కలిగిన కాక. మా ముసలిది ఎవరు? నిజంగా కాకి. నాకెందుకే అంటే లేదు బాబు ఉన్నాయి అంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాతో ఉన్నాడా? నా ప్రార్థన విన్నాడా? డబ్బులు ఇచ్చినందుకు కాదండి, నేను చేసిన ప్రార్థనకు నేను కోరిన జవాబు. అది ఎస్ ఆర్ నో ఆర్ వెయిట్. జవాబు వచ్చిందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలా? దూరముగా ఉన్నాడని నీకు అర్థమైతే నువ్వు మరలా ఏడవాలా. ఏడ్చి అయ్యా నువ్వు నాకు సమీపంకి రావా, నా దగ్గరకు రావా, నన్ను చేరరావా, నన్ను బ్రోవ రావా, ఆలకించు నా ప్రార్థనని గుండెలు పగిలేలా ఏడవాలి. ఒక్క మాట చదివేం టైం అయిపోయింది, నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2 వచనం 6వ వచనం చదవండి. అంతా చదవక్కర్లేదు. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసము ఎక్కడున్న కాలము? మందసము దేవుని సన్నిధికి దూరమై ఎక్కడో ఒక ఊరు పేరు తెలియని స్థలములో ఉన్న కాలం 20 సంవత్సరాలు. మందిరంలో ఉండాల్సిన మందసం మందిరం పాడైపోయింది. యాజకుల దగ్గర ఉండాల్సిన మందసం ఎవరింట్లోనో ఉంది. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు మందసం అంటే దేవుని వాక్యం, దేవుని సన్నిధి. అక్కడి నుంచే దేవుడు మాట్లాడతాడు. వాళ్ళకి అర్థం కాలేదా? 20 సంవత్సరాలకు అర్థమైంది. సమూయేలు ప్రవక్త పరిచర్య చేస్తా 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 వాళ్ళకి బోధిస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారు? 6వ వచనం చదవండి. 20 సంవత్సరాల బట్టి మందసం వాళ్ళ దగ్గర లేదని వాళ్ళకి అర్థమయ్యి వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించడానికి ఏం చేశారు? అంతకంటే ముందు 3వ వచనం 4వ వచనం చూడండి. మందసము కిర్యత్యారీములో ఉన్న కాలము 7 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఏం చేశారంటే 2వ వచనం చూద్దాం. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. దేవునికి స్తోత్రం. మందసం దూరం అయిపోయింది కాబట్టి ఇశ్రాయేలందరూ ఏం చేస్తున్నారండి? మేము దేవుని వెంబడి వెళ్ళాలని ఏడుస్తున్నారు. ప్రియమైన వారలారా, ఈ మాటలు మీకు అర్థమైతే, ప్రియమైన దేవుని యొక్క ఆ హృదయం మీకు అర్థమైతే, నీకు దేవుడు దూరం అయిపోతుందని నీకు అర్థమైతే నువ్వేం చేయాలి? నువ్వు మళ్ళా తిరిగి దుఃఖపడాలి. దేవా నన్ను వదిలేసిపోవద్దయ్యా, నాకు దూరంగా ఉండొద్దయ్యా, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేనయ్యా. పాటలు పాడుకోవడమే కాదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అవునా? నా ప్రియుడా
యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. గుర్తు చేసుకోవాలి మాటి మాటికి. కొంతమంది డబ్బులు లేకపోతే పిచ్చెక్కిపోద్ది అంటారు. ఏమెక్కిపోద్ది? పరసలో ఒక్క పచ్చకాయతోనే లేకపోతే పిచ్చెక్కిపోద్దిరా. కొంతమంది అంటారు అన్నం లేకపోయినా ఉండగలను కానండి. మీరు చెప్పేస్తారు, చెప్పండి. ఆ టీ సుక్క పడకపోతే ఏమైపోద్ది? బుర్రా పిచ్చెక్కిపోద్దండి, పిచ్చెక్కిపోద్ది. కొందరికి తిండిలో నచ్చింది లేకపోతే, కొందరికి జేబులో డబ్బులు లేకపోతే, కొందరికి ఇష్టమైన వాళ్ళని చూడకపోతే, కొందరు ఈ రోజులో ఒక్కసారైనా పాక దగ్గరికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? పాక దగ్గరికి వెళ్ళాలా, ఆ గేదెని చూడాలా, ఆ రుచి వాసన కాస్త ముక్కుకు పీల్చాలా, అమ్మయ్య నా దేవా అనుకోవాలా. అవునా? పిచ్చెక్కిపోద్దండి కొంతమందికి. రోజు కొబ్బరి చెట్టు దగ్గరికి తిరిగి రావాలా. కొబ్బరి చెట్టుకి ఏముంటుంది? ఆ కమ్మ రాలుతుంది, లేదా ఎప్పుడైనా ఓ బొట్ట రాలుతుంది. కాయలు లేకపోయినా కొబ్బరి చెట్టుకి వెళ్ళాలా, చూడాలి. 6 కమ్మలు ఉండి ఈ కమ్మ ఎక్కడ పడిపోయింది, ఎవరు ఎట్టుకుపోయారు, ఎవరు లాగేశారు? వద్దని చెప్పట్లా, నీకు ఇష్టం. అవును, మొక్కో కుక్కో ఏదండి. కొంతమంది ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా అక్కడ అందరూ తినేసిన ఆ ఎముకలన్నీ సంచిలో పోగేసుకుంటున్నారు. చూసి ఏమంటే ఇంటికాడ కుక్క ఉందండి. ఏముంది? కుక్కను పెంచే కుక్క తినేసినవి పెట్టకో, నువ్వు వండి పెట్టు. దానికి కూడా ఓటా పెట్టలేదు. కుక్కను పెంచడం మానే. అందరూ తినేసిన ఎంగిలు పట్టుకెళ్ళి కుక్కగా పెడతావా? నీలాంటి బుద్ధి లేని కుక్క ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు మీ ఇంట్లోది కూడా కాదు. అర్థమవుతుందా? ఈసారి మీరు కుక్కలు పెంచడం నాకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కదండి. కొందరు కుక్కలు చూస్తే ఇష్టం, కొందరు మొక్కలు చూస్తే ఇష్టం. అర్థమవుతుందా? ఈ మధ్యలో ఆవులు పెంచుతున్నారు ఇంట్లో. మినియేచర్ ఆవులని అడుగెత్తు ఇంత అడుగెత్తు అడుగున్నర ఎత్తు ఉన్నాయి. ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. ఇంత ఆవులు, చిన్న చిన్న ఆవులు. ఆవులు ఇంట్లో పెంచుకుంటున్నారు. కంచంలో వాళ్ళతో పాటు అన్నం పెట్టుకుంటున్నారు. వాళ్ళ మంచాల దగ్గర కూర్చుండి పెట్టుకుంటున్నారు. వాళ్ళు పిచ్చాలకు ఆనందం. అర్థమవుతుందా? కొందరు కుక్కలు. ఈ మధ్యలో ఒక ఆవిడ కుక్కను పెంచుకొని ఆవిడ చచ్చిపోతా కుక్కకి 302 కోట్లు 3,200 కోట్లు ఆస్తి రాసేసింది. ఎంత? మీకు అర్థమైంది ఏమన్నా? ఎంత రాసింది? 3,200 కోట్లు. 3,200 రూపాయలు కాదు, 3,200 కోట్ల ఆస్తి రాసేస్తే ఆ కుక్కను చూడడానికి 27 మందికి ఉద్యోగాలు. ఎంతమంది? 27 మందికి ఉద్యోగాలు. దాని స్నానాలు, దాని భోజనాలు, ఆ తిరగడానికి కార్లు, దాన్ని చూడడానికి దానికి ఏసీ పెట్టేవాడు. అర్థమవుతుందా? అలా కుక్క అన్న పుట్టాను కాదు మరి. అలా ఎవరన్నా మళ్ళీ పెంచుకున్నా బాగును. జయ ఏమండి? దేవుని స్తోత్రం చెప్పండి. చూడాలి ఎవరిని? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. మందసం 20 సంవత్సరాలు మా దగ్గర లేదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు తిరిగి మళ్ళా మా దేవుడు మాకు కావాలని ఆడడం మొదలెట్టారు. మిస్పాలో కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు, నీళ్లు తోడిపోశారు, కన్నీరు విడుస్తున్నారు. దేవుడు మరలా ఎబెనేజర్ అయి తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ వెళ్ళాలి యాత్రలో. అవిధేయత జరిగిందని అర్థమైతే దుఃఖపడాలి. దేవుని దూరం అయిపోయామని అర్థమైతే దుఃఖపడాలి.
కలిగే కష్టాల్లో, శ్రమల్లో నువ్వు దేవుని కోసం బ్రతకడం కోసం మలుచుకోవడానికి దుఃఖపడాలి. టోటల్గా నీ కన్నుల కన్నీరు కారి నీ హృదయం ఏమవ్వాలి? మెత్తనై నువ్వు దేవునితో నడవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, అడ్డం మంచిదే కాదా? అడ్డం మంచిదే. ప్రభువే నేర్పారు. శరీరధారైన దినాలలో ఆయన కన్నీళ్లతో, రోదనతో ఈ లోకంలో ఏడుస్తూ తండ్రికి ప్రార్థన చేశాడు. మూడో మాట ఒక్క మాటలో చెప్పేస్తాను, ప్రార్థిస్తూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎలాగా? ఎలా ప్రార్థించాలో, ఏం ప్రార్థించాలని అడక్కండి, అన్నీ చెప్పుకోండి దేవునితో. 119:26 చదివితే కీర్తనల్లో 119:26లో ప్రార్థన ఏం చేయాలి అని చెప్పడానికి దావీదు చూపించిన ఒక అద్భుతమైన మాదిరి ఉంది. ఆ మాట చదివేయండి, బలలోకి వెళ్ళిపోదాం. నా చర్య అంతయు ఏం చెప్పుకున్నాడు? ఏం చెప్పుకున్నాడు? మాట్లాడండి, నిద్ర వచ్చేస్తుందా? చర్య ఏమేమి చేశాడో, ఏమేమి చేశాడో అంతా చెప్పుకున్నాడు. మనం చెప్తామండి, దేవునితో చెప్పం. ఎవరితో చెప్తాం? మనుషులతో చెప్తాం. సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. చెప్పిందే చెప్తాం, తిరగేసి చెప్తాం, మరగేసి చెప్తాం. మ్యాటర్ ఎంత ఉంటుంది అందులోని? చిన్నదే ఉంటుంది. 2 మార్కుల ప్రశ్నకి 20 పేజీలు రాస్తాం మనం. ఎంత రాస్తాం? రాసిందే రాసి అదే టెంగరోడు కనుక 20 పేజీలు చూసి 20 మార్కులు వేయడానికి 2 మార్కులే వేస్తాడు. దేవుని దగ్గర చెప్పు. ఆయనకు తెలియదని కాదు, అర్థం కాదని కాదు, నువ్వు ఎంతసేపు దేవునితో మాట్లాడుతూ గడుపుతావో అంతా దేవునితో నీకు స్నేహం ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుని దగ్గర ఏం చెప్తావు? నా తండ్రి దేవా, నువ్వు గొప్పోడు తండ్రి, ఎలుగురాజువి, ఏడురాజువి, చల్లరాజువి అన్నీ నీకు తెలుసు తండ్రి. ఆమేన్. ఏడురాజు అంట, ఎలుగురాజు అంట, చల్లని రాజు అంట. మరి అదేంటో నాకు అర్థం అవ్వదు. ఆ తర్వాత చెప్తే ఏసీ రాజువి, హీటర్ రాజువి. ఏమండి? దేవుని దగ్గరేమో వివరంగా చెప్పు. నా భయం వేస్తుందయ్యా, నాకేం తోచలేదయ్యా. యెహోషాపాతుకి ప్రార్థన రాదా అండి? ఏమి చేయుటకును నాకు దిక్కు తోచదు, నువ్వే దిక్కు అన్నాడండి. రాజు అంత పిరికోడైతే ఇంక మనం ఏమైపోతామండి? యుద్ధం చేయగలడు, ఆస్తులున్నాయి, సైన్యం ఉంది, స్వతహాగా వాగ్దాన వంశంలోంచి, యూదా గోత్రంలోంచి వచ్చాడు, దావీదు సింహాసనానికి హక్కుదారుడైన వంశంలోంచి వచ్చాడు. అలాంటోడే దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏమి చేయుటకు నువ్వు దిక్కు తోచదయ్యా, నువ్వే దిక్కు. నేను అమాయకంగా అలాంటి ప్రార్థనలు చేస్తానండి. నేను ప్రార్థన చేస్తూ గంటలు గడిచిపోతాయి, నాకు తెలీదు. చెప్పడం మొదలు పెడితే ఏవో దేవుని దగ్గర చెప్పుకొని మనసంతా తేలికైపోతూ ఉంటుంది. ఆ ప్రార్థన ఎంత బాగుంటుందో తెలుసా? గంభీరమైన భాష, అద్భుతమైన భాష, ప్రజలు పాలిష్ చేసే భాషతో ఆ 4 ముక్కలో ప్రార్థన చేసి జనాలు అనుకుంటున్నారు, ఓ ప్రార్థన అంటే ఇదే కావాలి. అది మాకు రాదండి బాబా. ఏది రాదు బాబా. నీకు ఆ ప్రార్థన వద్దు, నీకు వచ్చిన ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎలాగ? నీకు నచ్చినట్టు, నీకు వచ్చినట్టు. ఈ మొక్క అర్థం చేసుకోండి. ఎలా తినాలో చెప్పట్లేదు. ఎలాగా? నీకు నచ్చినట్టు, మళ్ళా చెప్పండి, నీకు వచ్చినట్టు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తినమని చెప్పట్లేదు నేను. దేవుడు స్తోత్రం కలిగిన గాక. భలే చెప్పారు అయ్యగారు, ఈసారి అటాక్ అనుకుంటున్నారు కావాలి. నీ మనసుకు నచ్చినట్టు, నీ నోటికి వచ్చినట్టు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఏం చెప్పాలా? అన్నీ చెప్పాలా. ఆ ప్రార్థన ఉదయం చేయి, మధ్యాహ్నం చేయి, సాయంకాలం చేయి, బయటకు వెళ్తా చేయి, సైకిల్ దొక్కుతా చేయి, బండి నడుపుతా చేయి. కళ్ళు మూసుకోకే. దేవుని స్తోత్రం కలిగిన గాక. బండి నడుపుతా ప్రార్థన చేయమని గారు, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిగితే హాస్పిటల్లో ఉన్నాను చెప్పకండి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మోకాళ్ళ మీద పడ్డప్పుడు కళ్ళు మూసుకో. ఎవరు లేకపోతే అప్పుడు కూడా కళ్ళు చూసి ప్రార్థన చేసుకోవచ్చు. నడుస్తూ ప్రార్థన చేసావు, బస్సులో కూర్చొని ప్రార్థన చేసావు, బండి తోలుతూ ప్రార్థన చేసావు. నీకు నచ్చినప్పుడు నువ్వు నచ్చినవన్నీ చేయొచ్చు ప్రార్థన. ప్రతి నిమిషం దేవునితో ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నీ హృదయంలో ఇంకేమన్నా వస్తాయా? మీరు చెప్పండి. ఇంకేం రావు. ఇద్దరు ఎలా మాట్లాడతారు? ఒకటి దేవుని బాగా ప్రేమించోడు, 2 పిచ్చోడు. ఎవరు? పిచ్చోడు ఆళ్ళాడు మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు. ఆడు ఏం మాట్లాడుకున్నాడో ఎవరికీ తెలియదు. దేవుని బాగా ప్రేమించాడు, మాటికి దేవునితో చెప్పుకుంటూ ఉంటాడు. దేవునితో ప్రాణం ఐక్యం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పాలా? నువ్వు పరదేశంలో ఉన్నావు, సొంత దేశానికి వెళ్ళే వరకు. బంధకాల్లో ఉన్నావు, విడుదలకు వెళ్ళే వరకు. భారమైన జీవితంలో ఉన్నావు, స్వేచ్ఛగా నడిచే వరకు. ఏం చేయాలి? నిత్యము భయము కలిగి
బ్రతకాలి. నిరంతరం ఏడుస్తూ నీ జీవితాన్ని మెత్తన చేసుకోవాలి. 3 ప్రార్థన చేస్తూ దేవునితో బంధాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు, నేను ఆపేవాడు ఎవరు లేడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు భయం లేదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. నేనేలా భయపడుదు, నీ తోడు నాకుండగా. మోకాల మీదకి వచ్చేయండి. నేనేలా భయపడుదు, నీ తోడు నాకుండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నీ తోడు నాకుండగా. ప్రార్థన చేసుకో. నేనేలా భయపడుదు, నీ తోడు నాకుండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నీ వాళ్ళందరూ వదిలేయచ్చు నిన్ను. నువ్వు ప్రేమించిన వాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, వీళ్ళుంటే చాలనుకున్న వాళ్ళు అందరూ వదిలేయచ్చు. నీ ఆరోగ్యం వదిలేయచ్చు, నీ ధనం వదిలేయచ్చు, నీ ఉద్యోగం నిన్ను వదిలేయచ్చు, నీ సంపద వదిలేయచ్చు. దిక్కుతోచక ఒంటరిగా మారిపోవచ్చు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఎప్పుడు వదిలేయడు నిన్ను. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. హృదయపూర్వకంగా చెప్పుకోండి. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, అన్ని వేళలందు నిన్నే ప్రార్థింతును. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. నెమ్మదిగా మనసు లోపల చూడు. దేవుని మాటలకు అవిధేయతుందా? దేవునికి దూరంగా ఉన్నావు. ఒకవేళ నీ జీవితంలో కష్టాల బాధలు వచ్చి కృంగదీస్తుంటే ఎందుకు ఇలాగ అయిపోతుందని అనుకుంటున్నావా? ఏం కాదు. నువ్వు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతుకుతూ ఉండగా నీ దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నీ దేవుడు ఎప్పుడూ చేయొదిలేయడు. నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆలోచన చెప్తాడు, మహిమలో చేర్చుకుంటాడు. ఈ లోకంలో నీకు ఏమీ తక్కువ లేకుండా, కొదువు లేకుండా చేస్తాడు. నీ కన్నీరు చూచే దేవుడు, నిన్ను కౌగిలించుకొని ఆదరించే దేవుడు, ధైర్యం చెప్పే దేవుడు. ఆయన తప్ప ఇంకెవ్వరు అలాంటి వాళ్ళు లేరు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నామని ఈ మాటల ద్వారా హృదయాలు ధైర్యపరచుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఆమేన్. దేవా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది. నువ్వెంతగా నన్ను ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మేము నీకు దగ్గరగా ఉండాలని, నీతో ఉండాలని, స్నేహం చేస్తూ నిన్ను ఆనుకొని నడవాలని, ప్రతి సంగతి నీతో చెప్పుకోవాలని, నీ నుంచి పొందుకోవాలని ఎంత విశాలమైన భావంతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ కొందనాలు. ఈ మధ్యాహ్నం ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, ఎవరిని ధైర్యపరుస్తున్నారు, ఎవరు హృదయాలను మా తండ్రి తేలిక చేస్తున్నారు, ఎవరికి భవిష్యత్తు మీద ధైర్యాన్ని పుట్టిస్తున్నారు, భరోసా కలిగిస్తున్నారు, అట్టి వారందరిని బట్టి స్తుతిస్తున్నాను. మీ దాసనగా నా జీవితంలో కూడా నువ్వు చేస్తున్న మహోపకార్యాల కోసం వందనాలు. నీ సన్నిధిలో మమ్మల్ని దృఢపరచమని, బలపరచమని, ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ కృప మనకు తోడైండుగాక.